హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు నార్మల్ వ్లాగ్ డే అనమాట. నథింగ్ స్పెషల్ ఏం లేదు, జస్ట్ గోయింగ్ ఆన్. ఈరోజు వచ్చేసి చికెన్ తీసుకొచ్చాను. అది చికెన్ సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. షాప్కి వెళ్ళి ఆడ మంచిగా మనకు నచ్చినట్టు చిన్న చిన్న పీసులు పకోడీకి తగ్గట్టుగా కొట్టాడు. బాగా అనిపించింది. నేను జెప్టో, జొమాటో వీటిల్లోనే ఆర్డర్ చేస్తున్నాను. స్విగ్గీలో, బ్లింకిట్లో, తర్వాత అది జడ్తో ఏంటో వస్తుంది జెప్టోలో ఇలా ఆర్డర్ చేస్తున్నాం. అవన్నీ ఒకే సైజులో ముక్కలన్నీ కట్ చేసేస్తారు. అది నాకు అసలు నచ్చట్లేదు. నేను ఏవో కొన్ని వీడియోలు చూసానమాట. మనం ఈ 10 మినిట్స్ డెలివరీ, 15 మినిట్స్ డెలివరీ అన్నవి వాళ్ళకి ఎంత ప్రెషర్ పెడతాము అని చెప్పి, దాని తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. జాబ్లు ఇస్తే ఇచ్చామంటారు, ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, స్టార్టప్లు చేస్తే చేసామంటారు, చేయకపోతే చేయలేదు అంటారు. అలా అందరూ ఎవ్రీవన్ హ్యాస్ ఒపీనియన్స్ దీస్ డేస్. అందుకోసం అంత ఎవరి ఒపీనియన్ని కూడా అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. లైక్ మనకేది మంచిది అనిపిస్తే అది మనం చేసుకుంటూ ఉండడం తప్ప ప్రతిదానికి ఇది చేయడానికి ఏం లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఒక పక్క అన్నం పెట్టాను, ఇంకో పక్క చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టా. ఇటు పక్క వచ్చేసి పప్పు పెట్టాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బర్బాటీలో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అలా నడుస్తూ ఉందన్నమాట. మరి మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు వీకెండ్కి? అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, ఊరు వెళ్తున్నారా లేదా అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము వైజాగ్ వెళ్దామని అనుకుంటున్నాం. వైజాగ్లో చాలా ఎండ్ ఉంటుంది అనమాట. అది నాకు చాలా భయం అనిపిస్తుంది. అండ్ నా స్కిన్, నా హెయిర్ మొత్తం వైజాగ్ వెళ్తే చాలా పాడైపోతుంది. ఎందుకో తెలీదు. ఏమవుతుందంటే మా రూమ్స్లో ఏసీలు ఉన్నాయి. ఏసీలోనే మేము ఉంటాం, ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తాము. బయటకు వచ్చిన వెంటనే కాంట్రాస్ట్ వేడికి, ఆ వేడికి చల్లకి, ఆ వేడికి చల్లకి నా ఫేస్ అన్నది కమిలిపోయినట్టు అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్లోని టమాటో కానీ పొటాటో కానీ పెడితే తీసేస్తే ఏమవుతుంది, ఒక రకంగా కమిలిపోతుంది చూడండి, అలా అయిపోతుంది. అందుకోసం నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ అస్సలు వెళ్ళలేము అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో, నిజంగా నాకైతే ఏం చేయాలో అర్థమే అవ్వట్లేదు. హాఫ్ మ్యారినేట్ చేశాను కదా బోల్డ్ అంతా, అందులో హాఫ్ వచ్చేసి నేను ఫ్రై చేస్తున్నాను, హాఫ్ వచ్చేసి కర్రీ చేశాను, హాఫ్ వచ్చేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను రేపుడు ఫ్రై చేయడం కోసం అనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రతి పావు గంటకి ఆకలిస్తూ ఉంటుంది. ఏదైనా చేయంటారు. ఏదైనా ఏందిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఒకేసారి ఉప్మా తింటావా లేదు, దోశ తింటావా లేదు, ఇడ్లీ తింటావా లేదు, ఏదైనా చెయ్యమమ్మా. సరే అయితే పోనీ పరాటా తింటావా లేదు, మరైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసేవనా వద్దు, జంతికలు తింటావా వద్దు, చకోడీలు తింటావా వద్దు, పునుకులు వేయాలా వద్దు, ఏదైనా చేసేవమ్మ. వాట్ ఈస్ దట్? ఏదైనా ప్లీజ్ సాల్వ్ దట్ ఏదైనా ప్రాబ్లం అన్న ఫీలింగ్ వస్తుంది మా ఇంట్లో మరీనమాట. ఈ స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ నేను ఉంచుతాను. బ్రాకలీ, స్వీట్ కార్న్ ఇవన్నీ ఏమైనా కావాలి అనుకుంటే కొంచెం వాళ్ళకి పాస్తా లాగా, స్పగెటీ లాగా, తర్వాత పునుకులు ఇలాంటివన్నీ వేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈ వేడిలో వండాలంటే కూడా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ చికెన్ కర్రీ నార్మల్ స్టైల్లో చికెన్ కర్రీ చేసి దాంట్లోనే కొద్దిగా ఒక మామిడికాయ ముక్క వేసాను. ఆ పులుపు అన్నది తగిలితే సూపర్ యమ్గా ఉంటుంది అని చెప్పి ఇది మన లంచ్ ప్లేట్. ఇది కుషాల్ ప్లేట్, అందుకే అన్ని తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. వాడికి సెకండ్ టైం వడ్డించుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకోసం. అండ్ దాని తర్వాత ఇది నేను ఒక 10 డేస్ 15 డేస్ ముందు లిటిల్ ఇటలీ కోకాపేటకి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ రెస్టారెంట్ మీరు కనుక ఇటాలియన్ ఫుడ్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయాలి, అనదర్ దెన్ ఇండియన్, మన తెలంగాణ, రాయలసీమ ఇవి కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఈ లిటిల్ ఇటలీకి వెళ్ళొచ్చు. ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. అప్పుడు మా ఆడబడుచు ఉన్నారనమాట, తనని పట్టుకుని వెళ్ళాం. తను ఈ ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో వెజిటేరియన్గా మారారు, నాన్ వెజ్ తినట్లేదు. అందుకోసం ఈ హోటల్కి వెళ్ళాము. మేము ఫస్ట్ వచ్చేసి చీజ్ బాల్స్ ఆర్డర్ చేసాము, ఎంత టేస్టీగా ఉన్నో. దాని తర్వాత సమ్ గార్లిక్ ఫ్రైడ్ మష్రూమ్స్ ఏదో ఆర్డర్ చేసాం, అది కూడా వచ్చేసాం. ఇది వచ్చేసి రావియోలీ, ఫ్రైడ్ రావియోలీ. అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు రావియోలీ ఎలా ఉంటుందని, నేను అసలు గెస్ట్ చేయలేదు. నేను అదే అడుగుతాను, ఈ కింద కూడా తినాలా, ఓన్లీ ఆ పొల్లకితోనే తినాలా అని చెప్తే, ఆ కింద ఓన్లీ డెకరేషన్ మేడం అన్న. డెకరేషనా? మేముతో ఫుల్ డబ్బులు ఇస్తాం, నువ్వేంటి మాకు డెకరేషన్ ఎందుకు అమ్ముతున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది.
దాని తర్వాత ఈ రావియోలి నాకు అంత నచ్చలేదు. ఫ్రైడ్ చేసేస్తే ఇట్స్ లైక్ ఫ్రై చేయకపోతే కొంచెం మోమో లాగా అనిపిస్తుంది. ఫ్రైడ్ చేసిన వల్ల కొంచెం కొంచెం ఓకే ఓకే అనిపించింది. ఇది వచ్చేసి చీజ్, అదేంటి బోల్డ్ అంతా టమాటో సాల్సా ఉండి దాని మీద చీజ్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. తినాలి అనుకుంటే తినొచ్చు. ఈ లిటిల్ ఇటాలీ హోటల్కి మీకు ఎలా అనిపిస్తే వెళ్ళండి, బాగుంది. నా వరకు అయితే నాకు చాలా నచ్చింది. నాకు ఇటాలియన్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ నచ్చుతుంది అనమాట కంపారిటివ్ టు మిగిలిన క్యూజిన్స్. ఎక్కువ క్యూజిన్స్ ఏం నేను తిన్నా, కానీ సకానికి ఎక్కువ నాకు పడవు. లైక్ కొరియన్ ఇవన్నీ వీడియోస్ చూస్తామా, అవన్నీ నాకు పడిపోతాయని నేను చాలా అనేసుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసింది అప్పుడు కొరియన్ నూడిల్స్ ఇవన్నీ చాలా తెప్పించాను. అవి మోస్ట్లీ వాళ్ళ బేస్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ కలర్ షీట్ ఉంటుంది కదా, అది కూడా సముద్రం నుంచే వస్తుంది. మోస్ట్లీ వాళ్ళ సూప్స్ అన్నీ కూడా ఫిష్ బోన్స్, ఫిష్ బ్రాత్ వీటితోనే వస్తాయి, ఫిష్ షాస్. అండ్ ఐఎమ్ అలర్జెటిక్ టు సీ ఫుడ్, మోస్ట్ ఆఫ్ ది సీ ఫుడ్ లైక్ ప్రాన్స్కి, చిన్న చేపలకి, వీటన్నిటికీ ఐఎమ్ లిటిల్ అలర్జిక్. కాబట్టి నాకు అందులో సకానికి ఎక్కువ నా పడవన్నమాట. ఫస్ట్ స్పూన్కే అయిపోయింది నా పని. నువ్వు ఇది మొత్తం కంప్లీట్ చేసామంటే పైకి బకెట్ తినేయడమే అన్న ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్కి పిజ్జా ఆర్డర్ చేసాం. ఓ మై గాడ్, పిజ్జా వాజ్ ఆసమ్. దాని తర్వాత వచ్చేసి బ్రౌనీ ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ అనమాట, చాక్లెట్ సిరప్. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. కోకాపేటలో మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు వెజిటేరియన్ అయితే ఈ హోటల్కి మంచిగా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఫుడ్ అన్నది ఎంజాయ్ చేయొచ్చు. మేము అది అలా కనిపించిందా ఒక్క సెకండ్లో దాన్ని మాయం చేస్తాం అనుకోనమాట. ఎలా మాయం చేస్తామంటే ఆ వెయిటర్ ఎవరైతే వచ్చి నేను వీళ్ళకి సర్వ్ చేశానా లేదా, నేను ఇచ్చినట్టు నాకు గుర్తొస్తుంది, ఇక్కడ ప్లేట్ లేదు అన్నట్టు ఒక్క నిమిషంలో అది మాయమైపోయింది అనమాట. ఓకేనా, టాటా, బాయ్ బాయ్.